మనకి ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే మనకి చాలా మంది బౌలర్స్ ఫిట్నెస్ ఇష్యూస్ ఉండి ఇంజురీస్ బయటికి వెళ్తూ ఉంటారు, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు. సో బుమ్రా చూసుకుంటే ఇంకా దారుణంగా. సో ఇప్పుడు మనకి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో కూడా ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల అతను కేవలం 3 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాడు. కానీ మరి మన ఇండియన్ టీంలో ఒక బౌలర్ ఉన్నాడు. ఆ బౌలర్ చూసుకుంటే అసలు ఫిట్నెస్ ఇష్యూస్ లాంటివి ఏవి కూడా ఉండవు. మనకి ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్లో నీకు ఇంకా ఎక్స్ట్రా ఓవర్స్ వేయాలన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి బౌలింగ్ ఎక్స్ట్రా ఓవర్స్ వేస్తూ ఉంటాడు. దాని తర్వాత ప్రతి మ్యాచ్లో మీరు ఆడాలన్నా సరే నేను ఆడతా అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటాడు. ఆ బౌలర్ ఎవరో కాదు, మనకి మొహమ్మద్ సిరాజ్. ఎందుకంటే 2023 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మన ఇండియన్ టీం మొత్తం 27 టెస్ట్ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 23 టెస్ట్ మ్యాచెస్ ఆడాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి తనకి ఎంత కమిట్మెంట్ ఉండిద్ది, అదేవిధంగా తను ఫిట్నెస్ ఇష్యూస్ ఏ రకంగా ఉండి అనేది. సో ఏదైనా సరే మరి దీని గురించి డస్కటే కూడా మాట్లాడాడు. అయితే డస్కటే అంటుంది ఏంటంటే మాకు ఎప్పుడూ కూడా అసలు సిరాజ్ విషయంలో అసలు అతను ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి అతనికి అసలు ఫస్ట్ ఆ కన్సర్న్ ఉండదు. సో దాని తర్వాత మేమే పక్క నుంచి చెప్తూ ఉంటాం, అరే బాబు నువ్వు ఎక్కువ ఓవర్లు మాకు ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నామంటే ఇంజూరీ అయిందంటే మళ్ళీ నీలాంటి బౌలర్ రావడం కష్టం అని చెప్పేసి మళ్ళీ మేము చెప్తూ ఉంటాము. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా అతను మనకి బౌలింగ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడనే ఒక ఫీలింగ్ కూడా మాకు ఉండిద్ది. సో మరి అటువంటి కష్టతరం, అదేవిధంగా అతనికి అంత కమిట్మెంట్ ఉండేది గేమ్ పట్ల అని చెప్పేసి మరి డస్కటే కూడా అతని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.